సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో నివేదికకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. అతి తక్కువ కాలంలోనే 2 కుటుంబ సభ్యులను కోల్పోయిన తనలో మనోధైర్యాన్ని నింపి మరోసారి టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నివేదిత సాయన్న కంటోన్మెంట్ ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన తనదైన ముద్ర వేసుకొని ఇలా ఏ మూలకి వెళ్ళినా గానీ ఒకటి కంటోన్మెంట్ లో సాయన్న బోర్డు కనిపిస్తుంది. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అని చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ లా అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారుమవుతుంది. ఆయన ఒక 8 నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్య గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం 3 నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ద్వారా ఒక్కటే విన్నవించుకుంటున్నాను, ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో 30 ఏళ్ల పైచిలుకుగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలకు ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఒక బేస్ లేదు. ఇక్కడ ఎంతసేపు మా నాయకులు పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకొని వాళ్ళు ఎంతసేపు కోరుకొని పోతేనే వాళ్ళకు ఒక బేస్ క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వేరే పార్టీని చేరిన సందర్భం